మటన్ ములక్కాడ కర్రీ తయారు చేసుకునే విధానము. దానిలో కావలసిన పదార్థాలు: ఇది మటన్, 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఒక పెద్ద ములక్కాడ, ఉప్పు, గసగసాలండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చిన్న బిర్యానీ ఆకు, 4 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ధనియాల పొడి. ముందుగా ఆనియన్స్ ని పేస్ట్. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు వేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నామండి. ఆనియన్ పేస్ట్ దోరగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకున్నామండి. ఇలా టమాటా పేస్ట్ కూడా వేగాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేద్దాం. ఇలా పుదీనా పేస్ట్ వేగిన తర్వాత ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరగంట ముందు నానబెట్టిన మటన్ ని ఆయిల్లో వేద్దామండి. నూనెలో బాగా మగ్గాక ఒకసారి అలా మెదుపుకోవాలండి. మెదుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాం. వాటర్ పోసుకుందామండి. వాటర్ వేసుకున్నాక ఇలా వాటర్ పోసిన తర్వాత అది మెదిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 3 నిమిషాలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం జీలకర్ర పౌడరు, వేసుకున్న తర్వాత ఇలా గట్టిగా మెదుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికాక తర్వాత ములక్కాడ ముక్కలు వేసుకున్నామండి. నేను ఎందుకంటే లాస్ట్ లో వేస్తున్నాను, ముందుగా వేస్తే ములక్కాయ మొత్తం ఊడిపోయి కూర పీస్ గా అయిపోతుందండి. ములక్కాడ ముక్కలు వేసుకున్నాం. ఇలా ములక్కాడ ముక్కలు ఉడికాక ముందుగా నూరి పెట్టుకున్న పుచ్చపప్పును, గసగసాలు వేసుకున్నాం. కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకున్నాం. ముందుగా నూనె పెట్టుకున్న రోటి మసాలా వేసుకున్నాం. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోలేదు. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుందామండి.
ఎంతో టేస్టీగా గ్రేవీగా మటన్ ములక్కాయ కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈ మధ్యనే 1 వీక్ క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. దయచేసి మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, నాకు అసలు ఏ విషయంలో అవగాహన లేదు. మీరు ఇచ్చే లైక్స్, వ్యూస్, సపోర్ట్సే నాకు ధైర్యాన్ని ఇస్తాయండి. ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేస్తాయి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, మీ కట్టావారి ఇంటి రుచులండి.